Hi friends, how are you? Right. Now, already in part 1 we discussed about gravitation. That is, we have done one numerical very big problem regarding Newton's gravitational force. Okay? Equilateral triangle. Now, in this video, second video, we will be continuing with some more remaining concepts. Okay? Na? So, second video lo మనం ఏం చేద్దాం నెక్స్ట్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ గురించి ఆల్రెడీ డైమెన్షన్ ఫార్మ్ లో మీకు చెప్పలేదు, అది చెప్పేసి then we will go to acceleration due to gravity and the effects. So part 2 of gravitation. Okay, so in this part 2 we will be discussing about the dimension formula for gravitation. Okay na? Right. So already we discussed about the formula scalar G m1 m2 by r square. This is scalar form of force of attraction, and negative of G m1 m2 unit vector by, so this is the vector form. R cap is a unit vector from m1 to m2. ఇది డిస్కస్ చేసాం. సో బై యూజింగ్ దిస్ థింగ్, ఓకే, ఆర్ బై యూజింగ్ స్కేలార్ ఫార్మ్ ఇంతవరకు కంప్లీట్ చేసాం మనం. విల్ బి డీలింగ్ అబౌట్ వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ జీ వాల్యూ. సో దానికి సింపుల్గా మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ m1 m2 బై డి స్క్వేర్ ఆర్ స్క్వేర్ తీసుకున్నట్టుగా అయితే ఈ వాల్యూ జీ, దట్ ఈస్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. చూడండి ఒకసారి, యూనివర్సల్ gravitational constant. Are you following? So this G. So ఇది ఎలా వస్తుంది? ఇదిగోండి క్రాస్ మల్టిప్లై చేయండి. F into R square by m1 m2, that is equal to capital G. So what are the MKS units? So MKS units అంటే ఏంటి? ఫోర్స్ కి న్యూటన్స్, డిస్టెన్స్ కి మీటర్ స్క్వేర్, మీటర్ ఇంటూ మీటర్, mass ki kg into kg, that is kg square. So Newton meter square per kg square. This is the MKS unit అండి. అలాగే ఒకవేళ సపోజ్ సీజీఎస్ ఎప్పుడు అడిగితే డైన్ బదులు న్యూటన్ బదులు డైన్ పెట్టండి, మీటర్ బదులు సెంటీమీటర్ పెట్టండి, కేజీ బదులు గ్రామ్ పెట్టండి, అంతే అయిపోయింది. దిస్ ఈజ్ సీజీఎస్ యూనిట్. దిస్ ఈజ్ సీజీఎస్ యూనిట్ ఆఫ్ క్యాపిటల్ జీ. క్లియర్? మరి ఒకవేళ డైమెన్షన్ ఫార్ములా అడిగితే అలా రాయొచ్చు. చూడండి, సింపుల్ ఇందులోంచి రాయొచ్చు. ఫోర్స్ m ఇంటూ ఏ అంటే ఎల్ టీ పవర్ -2 ఇంటూ డిస్టెన్స్ ఎల్ ఇంటూ ఎల్ బై మాస్ m ఇంటూ ఎం. సో ఒక m క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత అక్కడ మిగిలిన ఐటమ్స్ అని రాద్దాం. ఎల్ ఎల్ ఎల్, m పైకి వస్తుంది -1, టీ పవర్ -2. చెక్ చేసుకోండి ఒకసారి. ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ m ఇంటూ ఏ, ఏకి ఎల్ టీ పవర్ -2, డిస్టెన్స్ ఎల్ ఇంటూ ఎల్, మాస్ m ఇంటూ ఎం. సో ఒక మాస్ క్యాన్సిల్ అయిపోతే పైకి వస్తుంది. దీన్నే మనం ఇంకా క్లియర్గా m పవర్ -1, ఎల్ పవర్ 3, టీ పవర్ -2. దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ జీ. ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో ఈ విధంగా మనం రకరకాలుగా తీసుకోవచ్చండి. ఎనీథింగ్ యూ కెన్ రైట్ డౌన్. Copy it please. అదేందా? So m power -1, L cube, T power -2. Okay, clear. Now let us go to the next thing of this part 2 video, that is what is the acceleration due to gravity, what is the effect of that one. అదవుతుందా? Next one is acceleration due to gravity. Okay na? And of course this is indicated with G, and of course it's a vector. Okay na? It is a vector. Now what are the factors affecting this G value? Adi manaki ippudu main factors affecting the small g value.
ఓకేనా. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇది ఎందువల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇట్స్ వెక్టర్ క్వాంటిటీ, ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అందుకే మనకి సైన్ కన్వెన్షన్ తీసుకుంటాం. పైకి వెళ్తున్నప్పుడు పాజిటివ్, కిందకి వస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం కదా, అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్. ఓకేనా, ఇట్స్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ఒక్కొక్కసారి దీని గ్రావిటీ యాక్సిలరేషన్ గ్రావిటీని కూడా ఇంకొంచెం ముందుకెళ్ళి దీన్ని గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇంటెన్సిటీ కూడా అంటున్నాం మనం. ఓకేనా, అంటే ఇట్ ఈస్ దట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ యూనిట్ మాస్ అలా కూడా చెప్పొచ్చు. ఓకే, ఇన్ టర్మ్స్. ఒక్కోసారి దీన్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ స్ట్రెంగ్త్. అర్థవుతుందా? దీన్ని అప్పుడప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ స్ట్రెంగ్త్. ఓకేనా, అప్పుడప్పుడు దీన్ని వెక్టర్ కాబట్టి ఈ బార్తో కూడా ఇండికేట్ చేయాలి. ఇట్ ఈస్ అ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ మాస్ అలా కూడా చెప్పొచ్చు. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో ఒకసారి చెక్ చేద్దాం. దీని యూనిట్స్ ఏంటి? ఫోర్స్కి న్యూటన్, మాస్ కదా కేజీస్. ఒకసారి చెక్ చేద్దాం. అది ఫాలోయింగ్ ద పాయింట్స్ హియర్. ఇట్ ఈస్ సమ్టైమ్స్ అప్పుడప్పుడు దీని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటెన్సిటీ. ఓకే, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ స్ట్రెంగ్త్ అండి. అది ఫాలోయింగ్ హియర్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ స్ట్రెంగ్త్. So it is indicated by E bar vector quantity and it is the force acting on unit mass Newton per kg. ఒకసారి చెక్ చేద్దాం. Newton per kg, that is E vector or G bar. Newton అంటే ఏంటి? 1 kg meter per second square by kg. kg cancel, ఏం మిగిలింది? meter per second square. So what is the unit of acceleration due to gravity? Meter per second square. అదవుతుందా మీకు? So acceleration due to gravity G is also indicated as E bar. That is the intensity, gravitational field intensity or strength. Gravitational field intensity or strength indicated by E bar. It is also defined as the force acting per unit mass placed in that gravitational field. Force acting per యూనిట్ మాస్ ప్లేస్డ్ ఇన్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్. అర్థమవుతుందా? సో అందుకే యూనిట్స్, ఇంకో యూనిట్స్ ఏంటి దీనికి ఇంకో యూనిట్స్ ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ మాస్ కాబట్టి న్యూటన్ పర్ కేజీ, లేదా మళ్ళీ మనం వెరిఫై చేసుకున్నాం అవునా కాదండి. న్యూటన్ పర్ కేజీ ఎలా రాసుకోవచ్చు? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ వాట్? 1 kg ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై కేజీ. సో కేజీ క్యాన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దేర్ ఫోర్ బోత్ ఆర్ సేమ్. సో యూనిట్స్ ఎక్కడ మారలేదు, చూసారా? ఫార్ములాలో మారినా యూనిట్స్ మారలేదు. So other name for acceleration due to gravity is gravitational field intensity strength, that is E bar, which is equal to F by M. Okay, చెప్పేస్తాను చూడండి. Right. Now let us see the factors. Factors లో ఫస్ట్ ఫ్యాక్టర్ అండి, వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు డెరివేషన్స్ లేవని చెప్పాను కదా, కొత్త సిలబస్లో మీకు డెరివేషన్స్ తీసాడు. సో అందువల్ల I won't give derivations but give the formula. Okay, I'll give the formula. కొత్త సిలబస్లో డెరివేషన్. ఫస్ట్ వన్, altitude or height. Altitude or height. Okay, altitude and ఎత్తు. Altitude or height. Second one, depth. That means as you go deeper into the sea, earth, to the center, G value is affecting. Third one, latitude. ఇది లేదు సిలబస్లో తీసాడు. Latitude, sometimes it is lambda or phi or theta or phi. ఎలా రాసుకోవచ్చండి? Latitude at one point on the earth surface. These are the effects: latitude, depth, altitude or height. Poles and equator. సిలబస్ నుంచి ఇది లేదండి, అయినా మీకు ఫార్ములా ఇస్తాను. మీ సిలబస్లో లేదు, కొత్త సిలబస్లోని అయినా గివ్ ద ఫార్ములా. పోల్స్ అండ్ ఈక్వేటర్ అండ్ డ్యూ టు డిపాజిట్స్, మినరల్ డిపాజిట్స్. Due to mineral deposits. సో జనరల్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ లేదా గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ స్ట్రెంగ్త్, ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ మాస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై దీస్ ఆల్ ఫ్యాక్టర్స్. మీకు సిలబస్లో ఇవి తీసేసాడు, ఇది లేదు, ఇది లేదు, బట్ స్టిల్ ఐ గివ్ ద ఫార్ములా. ప్లస్ డెరివేషన్స్ ఏవి కూడా మీకు లేవండి, డెరివేషన్స్ అన్ని కూడా మీకు తీసాడు.
బట్ మీకు కొంత ఫార్ములా అవగాహన అనేది మీకు చెప్తాను సిలబస్లో. ఇప్పుడు కొత్త న్యూ సిలబస్లో నో డెరివేషన్ ఇస్ దేర్ ఫర్ యూ ప్లీజ్, బట్ స్టిల్ ఐ విల్ బి టెలింగ్ యూ. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్దాం. ఆల్టిట్యూడ్ చూడండి, దిస్ ఈజ్ యువర్ ఎర్త్ సర్ఫేస్. Assume this is the radius, this is the center. Suppose from here, this is the body having mass m, is going to some height, say ikkadiki vachindi. Idi earth surface. Earth surface మీద force of attraction ఎంత between two bodies? G capital M small m by r square. Okay na? On the earth surface, force of attraction between two bodies ఏంటి అవుతుంది? స్కేలార్ ఫార్ములా G m m by r square. Now ఈ బాడీని ఇక్కడ తీసుకెళ్ళి you are placing at some height, h height above the earth surface. Okay? Forget about how much height. అది తర్వాత లాస్ట్ ఫార్ములా మీకు డిస్కస్ చేద్దాం. డెరివేషన్ లేదు మీకు. ఓకేనా? అందుకే మీకు ఫార్ములా ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ G వాల్యూ ఎంత? G వాల్యూ ఇస్ gm by r square. తెలుసు కదా ఎలా వచ్చింది ఇది? బికాస్ ఫోర్స్ అంటే ఏంటి? mg కదా, అకార్డింగ్ న్యూటన్ సెకండ్ లా. ఫోర్స్ ఈక్వల్ mg. గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత? m క్యాపిటల్ M స్మాల్ m by r స్క్వేర్. ఈ m క్యాన్సిల్ అయితే ఎంత అయింది? G వాల్యూ ఇన్ ఎర్త్ సర్ఫేస్. G వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు G క్యాపిటల్ M by r స్క్వేర్. ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ మీద. బట్ ఎర్త్ నుంచి కొంత హైట్ మీరు పైకి వెళ్ళారు. యు ఆర్ గాన్ టు సమ్ హైట్. Now what is the new value here? G dash. So G dash is equal to Gm by what is the height now? Radius of the earth plus height. So r square lo r plus h whole square rastar. That's the main point. So that is the thing. Now we'll try to get some formula. Derivations levandi, but detailed ga kaapana kontane meeku explain chestanu. Endukante repu podduna meeku entrance exam la atla pani chestadu. IP level aithe kotta syllabus lo aithe ledu. You can see, you can check your book. పాత్ సిలబస్ ఉన్నాయి, బట్ ఐ విల్ గివ్ సింపుల్ ఫార్ములా. నా ఇప్పుడు ఏంటి కావాలి మనకి? కొత్త వాల్యూ కావాలి, G డాష్. సో G డాష్ బై G, G అంటే అది ఎర్త్ సర్ఫేస్, ఈజ్ ఈక్వల్ టు G డాష్, దట్ ఈస్ Gm బై r ప్లస్ వచ్చి హోల్ స్క్వేర్ బై G, దట్ ఈస్ Gm బై r స్క్వేర్. ఇది ఎర్త్ సర్ఫేస్ అండి, ఎర్త్ సర్ఫేస్ మీద. సో ఇది సాల్వ్ చేస్తే మీకు Gm బై r plus h whole square into r square by, ఓకేనా? చూడండి, r square పైకి వెళ్తుంది, కింద gm ఉంటుందండి. r square is going to top, కింద gm. సో gm gets cancelled. ఇక్కడ ఏం మిగిలింది? G dash by G is equal to r square by r plus h whole square. కానీ మనకు కావాల్సిన G dash కదా. G dash is equal to G into r square by r plus h whole square. ఇది వచ్చింది, కానీ దీన్ని అలా వదిలేయకూడదు, దాన్ని వేరే విధంగా మార్చాలి. ఎలా మార్చాలో మీకు చెప్తాను చూడండి. దీని ఒరిజినల్ ఫాము G dash is equal to G. దీన్ని నేను ఈ విధంగా రాసుకోవచ్చా? r by స్క్వేర్ ఓపెన్గా రాసుకోవచ్చు కదా, ఓకేనా? దీన్ని రాయొచ్చు కదా. దేర్ ఫోర్ G dash is equal to G ఇంటూ, ఇక్కడ r స్క్వేర్ ఉంది, ఇక్కడ దేర్ ఫోర్ రెండింటికి పవర్ తీసుకున్నాను. సో దీన్ని ఏమని రాయొచ్చు? ఒకసారి దీన్ని మనం అప్ అండ్ డౌన్ చేస్తాను, ఎందుకంటే దానికి కొంచెం ఫ్రాక్షన్ రావాలి. సో కెన్ యు రబ్ దిస్ వన్? రైట్. క్లియర్? ఇదే ఈక్వేషన్ నేను వేరే విధంగా రాస్తాను చూడండి. ఐ కెన్ రైట్ ఇన్ దిస్ ఫ్యాషన్. సేమ్ థింగ్. ఇఫ్ సపోజ్ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్ r plus h by r, సపోజ్ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్ రాస్తే ఇక్కడ ఎంత రావాలి? r ఇంటూ G కదా. సో ఇక్కడ G రావాలి. ఇక్కడ ఎంత రావాలి? G డాష్. చెక్ చేసుకొని, క్రాస్ చేసుకొని, G డాష్ ఇంటూ r ప్లస్ వచ్చి హోల్ స్క్వేర్. చూడండి, G డాష్ ఇంటూ r ప్లస్ హోల్ స్క్వేర్, G ఇంటూ r. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, దాన్ని r ప్లస్ h బై r అంటే ఇక్కడ డాష్ 1 ప్లస్ h బై r, ఎల్సిఎం ఎక్సెట్రా. r by r plus h by r అంటే 1 plus h by r whole square is equal to G by G dash. ఇప్పుడు సరిపోయింది కదా చూడండి. Now you take G dash to this side and this to down, G by, now it is the standard formula. ఇది స్టాండర్డ్ ఫార్ములా.
చూసారు ఎంత బాగా వచ్చింది నీట్గా. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫార్ములా. సో ఎట్ అ హైట్ h above the earth surface, new g value, acceleration due to gravity లేదా gravitational intensity of strength, is given by g, that is g means on the earth surface 9.8 or 10 by 1 plus h by r whole square. ఇక్కడ r means radius of the earth అండి. r అంటే radius of the earth, that is equal to 6400 kilometers or 6400 into 10 cube meters, because 1 kilometer is equal to 1000 meters. This is the radius, down part. అంటే denominator value is very high. Denominator value is very high. అండ్ ఇక్కడ h అనేది హైట్. అయితే ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? తర్వాత ఇంకొక ఫార్ములా ఉంటుంది, రెడ్యూస్ ఫార్ములా. అది ఎప్పుడు యూజ్ చేయాలి చెప్తాను. కెన్ ఐ రబ్ దిస్ పార్ట్? ఓకే, see here. Now see here. ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్కి మనం దాన్ని పైకి తీసుకెళ్తే ఏమని చూడండి, పైకి పట్టుకెళ్తే g dash is equal to, when you take to the top, then g into, ఇది పైకి వెళ్ళినప్పుడు 1 plus h by r to the power of -2 అవుతుంది. And this is a binomial expansion. 1 plus x power -2 ఉన్నప్పుడు nc 0, x power 0, n power 0, nc 1, x power n minus 1 ఒక బైనామియల్ ఎక్స్పెన్షన్ మ్యాథమెటిక్స్లో ఉంది. సో ఆ విధంగా రాయొచ్చు. ప్లస్ ఈ వాల్యూ ఎప్పుడైతే మీకు బాగా ఎక్కువ ఉంటుంది రేడియస్ కిందది, then what happens, it is becoming less than 1 as compared to the height. If r is very much huge, అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? It is less than 1. అదవుతుందా? The value is less than 1. అప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని ఎక్స్పాన్షన్ చేయవసరం లేదు. You can take it like this. g dash is equal to g into, you can take like this, 1 minus 2h by r. మీకు అర్థమవుతుంది ఎప్పుడు? when r is very large value కాబట్టి denominator value, whatever height if you take 1 kilometer, 2 kilometer, 3 kilometer ఎంత తీసుకున్నా కింద 6400 ఉంది. సో కంపేరిజన్ వచ్చినప్పుడు వాల్యూ తక్కువ అయిపోతుంది 1 కన్నా కాబట్టి, then you can take this one as 1 minus, because it's less than value, because this value is more, as r is very much larger than height. Radius of the earth is very much huge than height, consider. Then you can take this formula. కానీ ఈ ఫార్ములా ఎప్పుడు వాడకండి. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే when the height is 1 kilometer, 2 kilometer, 3 kilometer, 5 kilometer లేదా 6 maximum, అంతకన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు, అంటే r/2, r/3, r/4, this formula fails. Then this is correct. అందుకే this formula is always right, always correct. ఈ ఫార్ములా మీరు ఎప్పుడు వాడుకోవచ్చండి, అర్థమవుతుందా? బట్ ఇది అన్ని వేళ పనిచేది. దిస్ వాల్యూ ఎప్పుడు యూజ్ చేయాలి? ఈ ఫార్ములా 1 minus 2h by r reduced formula when the height above the earth surface is very less, 1 kilometer, 2 kilometer above the earth surface, if the satellite is rotating, then 3 kilometers, 4 kilometers, up to maximum 6. అంత తక్కువ వచ్చినప్పుడు యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా? అలా కాకుండా ఎట్ అ హైట్ r/2, ఎట్ అ హైట్ r/4, ఎట్ అ హైట్ r/3 అంటే ఇది ఫెయిల్ అయిపోతుంది. దెన్ యూ హ్యావ్ టు గో దిస్ ఒరిజినల్ ఫార్ములా. g dash is equal to g by 1 plus h by r whole square. క్లియర్ అండి? మీకు టెక్స్ట్ బుక్లో ఇది ఇవ్వలేదు, కానీ మీకు ఫుల్గా చూపించాను. ఓకేనా? అండ్ మేక్ ఐ నో డెరివేషన్స్ ఎగ్జామినేషన్లో ఈ సంవత్సరం లేవు, బట్ స్టిల్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ ఫర్ యువర్ సేక్. నెక్స్ట్ వన్ డ్యూ టు డెప్త్ అండి, కాపీ చేశారు కదా. నెక్స్ట్ వన్, సెకండ్ ఫ్యాక్టర్ అఫెక్టింగ్ g వాల్యూ, డెప్త్. Are you following? Right. Second parameter అంటే g value is affected due to depth. Second one. రెండోది కారణం ఏంటంటే డెప్త్ వల్ల. డెప్త్ d meters. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎర్త్ సర్ఫేస్. ఓకే, దిస్ ఇస్ సెంటర్. Sorry, this is the earth surface. Original surface. Then this is the radius, capital R. And suppose if you are digging d meters uniformly. Suppose if you are digging d meters uniformly, d meters, this one d meters uniformly towards the earth surface, then what is the new value at here, this point? ఈ పాయింట్ దగ్గర కొత్త రేడియస్ ఈ r ఎంత, ఓకేనా? సో అప్పుడు ఎంత అవుతుంది? r మైనస్ d అవుతుంది, స్మాల్ r. దిస్ r becomes capital R minus d meters. This is r,
యూ ఆల్రెడీ ఎంటర్ d మీటర్స్ ఇంటూ ద ఎర్త్. సో న్యూ రేడియస్ ఈజ్ ఈక్వల్ r మైనస్ d. అంతేకాకుండా డెన్సిటీ అనే ఫ్యాక్టర్ కూడా వస్తుంది. అదవుతుందా? సో ఒరిజినల్గా మనకి ఎర్త్ మీద ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్, ఐ మీన్ యాక్సిలెంట్ డ్యూ టు గ్రావిటీ gm/r². On the earth surface, gm/r². And what is the density? Density is equal to mass per volume. And you know volume is because the earth is considered as a spherical surface, golakaram. Therefore volume of the sphere anta 4/3 pi r cube on the earth surface. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? డెన్సిటీ ఆఫ్ ది ఎర్త్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఇక్కడ మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే 4/3 pi r cube or multiply this one rho into 4/3 pi r cube on the earth surface is equal to mass. Put this value here. So g on earth surface is equal to gm, gravitational constant, into mass in terms of density rho 4 pi r cube by 3. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా? నౌ మీరు ఏం చేశారు? d మీటర్స్ తవ్వుకుంటూ సెంటర్ వరకు వెళ్ళారు. సో ఒక రేడియస్ ఏమైనా తగ్గిపోయింది. వాట్ ఇస్ న్యూ రేడియస్? r మైనస్ d. సో అప్పుడు g డాష్ వాల్యూ కూడా తగ్గిపోతుంది కదా, డెన్సిటీ కూడా మారిపోతుంది. ఇప్పుడు కొత్త డెన్సిటీ ఎంత ఇక్కడ ఈ పాయింట్లో? వాట్ ఈస్ ది డెన్సిటీ హియర్? వాట్ ఈస్ ది డెన్సిటీ? చూడండి కడదాం. సో ఇప్పుడు డెన్సిటీ ఎంత? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r క్యూబ్ కాదు, ఇక్కడ ఎంత అవుతుంది? స్మాల్ r అంటే ఎంత? r మైనస్ d హోల్ క్యూబ్. అర్థమవుతుంది మీకు? సో దిస్ ఇస్ డెన్సిటీ. సో డెన్సిటీ, ఐ మీన్ డెన్సిటీ ఇన్ ద సెన్స్ ఫార్ములా మారిపోతుంది. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్. సి density is equal to new density. Density is equal to mass by volume. Volume and that is 4/3 pi r cube. ఈ pi r cube లో ఏం వేసుకోవాలి? డెన్సిటీ, న్యూ డెన్సిటీ is equal to rho dash. Rho dash, new density. Rho dash is equal to mass per volume. 4/3 pi. ఈ r ప్లేస్ లో ఎంత వేయాలి? స్మాల్ r. స్మాల్ అంటే ఎంత? క్యాపిటల్ R మైనస్ d whole cube. Therefore rho into 4/3 pi r minus d whole cube is equal to now new mass. ఎందుకంటే కొంత మెటీరియల్ బయటికి తవ్వేసాం. సో ద మాస్ ఇస్ రెడ్యూస్. సో దిస్ ఇస్ న్యూ మాస్. నౌ యూ కెన్ ఫైండ్ ద వాల్యూ g dash. సో g dash at this place d meters at d meters is equal to gm/r². gm, what is the new mass? m dash rho 4/3 pi r minus d whole cube. ఓకేనా? సో దిస్ ఇస్ న్యూ. నౌ డివైడ్ దోస్, యూ విల్ గెట్ ద ఈక్వేషన్. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదండి, మీకోసం నేను ఇవ్వడం జరుగుతుంది. బికాస్ టు అండర్స్టాండ్ బెటర్. సిలబస్లో అయితే లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ క్లియర్, ఫర్ సబ్జెక్ట్ పర్పస్. ఓకే రైట్. నా చూడండి ఏమవుతుందో. మనకి కొత్త జీ వాల్యూ కావాలి కదా, మాస్ కూడా వచ్చింది అక్కడ ఆ ప్లేస్లో. నౌ వీ వాంట్ g dash value. So g dash at d meters is equal to ఎంత ఉంది ఫార్ములా? g rho 4/3 pi d whole cube by g on the earth surface. That is g on the earth surface. ఎంత ఉందండి? క్యాపిటల్ G rho 4 pi r cube by 3. ఓకేనా? నౌ డ్యూరింగ్ డివిజన్ మనం ఏం చేద్దాం? g dash by g ఇలా రాసేస్తున్నాను, మళ్ళీ ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. g dash అంటే d మీటర్స్, ge దిస్ అర్త్ సర్ఫేస్. సో చేస్తే దీన్ని జాగ్రత్త క్యాన్సిల్ చేయండి. రో 4 pi r మైనస్ d హోల్ క్యూబ్ ఇది by 3 ఇంటూ ఈ 3 పైకి వెళ్ళిపోతుందండి బై ఇది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది g rho 4 pi r cube 3 3 g g rho rho 4 pi 4 pi. అక్కడ ఏం మిగిలిన రాసుకుందామండి. వాట్ ఆర్ లెఫ్ట్ ఓవర్ విల్ రైట్ దేర్. ఓకే. సో ఫైనల్గా మనకి మిగిలిన ఐటమ్స్ ఏంటి? g dash by g is equal to r minus d whole cube by ఏం మిగిలింది? కింద ఏం మిగిలింది చూడండి ఇక్కడ gm by r square అండి. ప్లీజ్ మేక్ ఏ నోట్, ఇక్కడ r square చూడండి.
జిఎం బై ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆర్ మైనస్ డి వస్తుందండి ప్లీజ్, ఇక్కడ ఆర్ కాదు. చూడండి ఒక్కసారి చిన్నది మనకి ఇక్కడ వాల్యూ మనం వేసాం కదా, జిఎం బై ఆర్ స్క్వేర్ చూడండి. ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అయితే మనకి జిఎం బై ఆర్ స్క్వేర్, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఆర్ మైనస్ డి వస్తుంది. ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్ చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా? ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. జిఎం బై ఆర్ స్క్వేర్, జిఎం బై ఆర్ స్క్వేర్ లోపల ఇక్కడ డెప్త్ లోపల డి మీటర్స్లో వాట్ ఈజ్ జీ వాల్యూ, జిఎం బై ఆర్ స్క్వేర్ కదా, ఇది వాల్యూమ్. అదవుతుంది మీకు ఇక్కడ రాసి చూపించమంటారా? సి జీ డాష్ అట్ డి మీటర్స్ ఇజ్ ఈక్వల్ టు జిఎం, జిఎం ఇదిగోండి మాస్, ఇది మాస్ ఇదిగోండి జిఎం బై ఆర్ స్క్వేర్. ఇక్కడ రాయడం మర్చిపోయాం మనం, జిఎం ఇక్కడ రాస్తున్నాను ప్లీజ్, జిఎం బై ఆర్ స్క్వేర్ రాయలేదు. ఆర్ స్క్వేర్ ఇక్కడ ఎంత అవుతుంది రేడియస్, ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఒకటే మిగులుతుంది, సో అది అక్కడ డైరెక్ట్ వేస్తున్నాను. అదవుతుందా? ఆర్ కాదు అక్కడ ఆర్ స్క్వేర్ ప్లీజ్, అది కొంచెం జాగ్రత్తగా రాసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదా మనకి డెరివేషన్. మీకు టెక్స్ట్ బుక్లో లేకపోయినా మీకోసం చేస్తున్నాను డెరివేషన్. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఆర్ క్యూబ్ రాస్తాం మనం, ఇది ఆర్ స్క్వేర్ ప్లీజ్, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్. సో ఇప్పుడు అది వేసాం కదా, స్టెప్ పైకి వెళ్ళిపోయింది, 3 పైకి ఇది. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది కదా, 2 ఒకటే మిగిలింది. సో పైన ఏం మిగిలింది మనకి, జీ డాష్ బై జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ డి, కిందనేమో ఒకటి మిగిలింది ఆర్, అంతేనా? అది ఫాలోయింగ్ ఇయర్. సో కింద ఆర్ మిగులుతుంది మనకి. మీకేం అర్థం అవ్వకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్తే మొత్తం స్టెప్స్ అన్నీ వచ్చేస్తాయండి. డోంట్ ఫాలో ఇఫ్ యూ, ఓకేనా? ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ మీరు స్టెప్ ఒకసారి నేను చెప్పవచ్చా, సో దట్ మీకు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు కదా కొంచెం, అది ఒకసారి మళ్ళీ చెప్తాను ఆగండి. చూడండి ఇదేంటిది, ఇది మాస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, ఓకేనా? డెన్సిటీ మాస్ వాల్యూమ్, ఓకేనా? అలాగే ఉంది ఎర్త్ సర్ఫేస్ గ్రావిటీ ఏమైనా ఒక్కసారి దానికోసం నేను మీకు క్లియర్గా వెరిఫై చేస్తాను. ఇక్కడ నేను మిస్టేక్ జరిగింది అన్నారు కదా, చూడండి ఇది ఎంత అయింది, ఎర్త్ సర్ఫేస్ మాస్ పర్ వాల్యూమ్. సో చూడండి డెన్సిటీ అనేది ఎర్త్ సర్ఫేస్ డెన్సిటీ కూడా మాస్ పర్ వాల్యూమ్ రాస్తాం కదా, 4/3 పై ఆర్ క్యూబ్ అంటే డెన్సిటీ ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మాస్. ఇది ఎక్కడ, ఎర్త్ సర్ఫేస్ మీద. ప్లీజ్ ఒకసారి చూడండి, అక్కడ మిస్టేక్ మీరు వచ్చింది కదా, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇవి ఒక్కసారి మళ్ళీ మీకు చెప్తాను, అది తప్పు చేశారనుకోండి మళ్ళీ అలా ఫాలో అయిపోతారు. ఒకసారి మీకోసం ఇది ఎర్త్ సర్ఫేస్ మీద కదా, మరి ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత జీ వాల్యూ, జిఎం బై ఆర్ స్క్వేర్ కదా, క్యాపిటల్ జి ఎం మాస్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అంటే ఎంత, రో 4 పై ఆర్ క్యూబ్ బై 3. చూడండి జిఎం బై ఆర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం, అదిగో. సో ఏమిది మనకి పైన జీ రో 4 పై ఆర్ బై 3, ఇది ఓకేనా? ఇది మనం మిస్టేక్ కింద చేసాం, చూసుకొని చెక్ చేసుకోండి ఓవర్లుక్లో. దిస్ ఈజ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఎంత, జీ రో 4 పై ఆర్ బై 3, ఇది ఎర్త్ సర్ఫేస్ మీద. అర్థమవుతుందా? ఇప్పుడు లోపలికి వెళ్ళారు మీరు, ఎక్కడికి, డి డెప్త్ వెళ్ళినంత మాస్ ఏమైంది చూడండి. ఇది మళ్ళీ కావాలంటే ఇది నోట్ చేసుకోండి ప్లీజ్ అందరూ. ఇందాక మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కదా, అక్కడ ఎలా వచ్చింది ఏంటనేది ఒకసారి నోట్ చేసుకోండి. ఇది జీ వాల్యూ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ డ్యూ టు డెన్సిటీ, జీ రో 4 పై ఆర్. ఎందుకంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, క్యాన్సిల్ అయిపోయింది, ఒక ఆర్ మిగిలిన పైన ఇది రాసాం. ఇప్పుడు జీ డాష్ మనం ఏం చేసాం లోపల, వాట్ ఈస్ జీ డాష్ అట్ డెప్త్ డి మీటర్స్, జిఎం బై ఆర్ స్క్వేర్. జిఎం బై ఆర్ స్క్వేర్ అంటే ఎంత మనకి అక్కడ ఆర్ మైనస్ డి కదా, సో అది వేసుకోవాలి ఫామ్. చూడండి డెన్సిటీ వాళ్ళు ఇక్కడ రాస్తారు కదా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్, ఇవన్నీ చెప్పేచ్చా, సో దట్ మీకు కన్ఫ్యూజ్ అయితే పోతుంది. ఇవన్నీ చెప్పేస్తున్నాను ప్లీజ్ చూడండి ఒకసారి, మీకు కన్ఫ్యూజ్ పోవడానికి కోసం. ఇదిగోండి రో డాష్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్ 4/3 పై ఆర్ మైనస్ డి హోల్ క్యూబ్, లేదా న్యూ మాస్ ఎంత అవుతుంది, 4 రో ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్, న్యూ మాస్ ఇది. సో జీ డాష్ ఎంత, జిఎం బై ఆర్ స్క్వేర్, జిఎం
బై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఇక్కడ ఎంత మనకి ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్. ఇది మెయిన్ స్టెప్ మనం చేసిన తప్పు. ఇప్పుడు ఆల్రెడీ ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయి ఒకటే మిగులుతుంది మనకి. అర్థమవుతుందా మీకు? అది మనం చేసిన తప్పు. బౌల్ లుక్లో తప్పు చేయకూడదు. ఇప్పుడు మన కొత్త జీ డాష్ అట్ డి మీటర్స్ ఇజ్ ఈక్వల్ టు రో జీ 4 పై ఆర్ మైనస్ డి బై 3. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ రెండు డివైడ్ చేసుకుంటాం. అది ఓకేనా? ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ ఉంటే మీకు అందుకే మీకోసం మళ్ళీ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే బీ కన్ఫ్యూజింగ్. ఫర్ యూ పీపుల్ అగైన్ ఐవ్ డన్. ఎందుకంటే డి మీటర్స్లోని డెన్సిటీ కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి మనకి జీ డాష్ అంటే డి మీటర్స్ బై జీ ఆన్ ఎర్త్ సర్ఫేస్. డి మీటర్స్ అంటే ఇదిగోండి రో జీ 4 పై ఆర్ మైనస్ డి బై 3 బై ఎర్త్ సర్ఫేస్. ఇదిగోండి అయిపోయింది కదా, జీ రో 4 పై ఆర్ బై 3 3 జీ రో 4 పై అయిపోయింది కదా. సో జీ డాష్ అంటే డి మీటర్స్ బై జీ ఆన్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ ఆర్ మైనస్ డి బై ఆర్, లేదా దీన్ని 1 మైనస్ డి బై ఆర్ అని రాసుకో. అయిపోయింది కదా. సో లేదా మీ టెక్స్ట్ బుక్లో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ అంటే ఎర్త్ సర్ఫేస్, ఇదంటే డి మీటర్స్, ఇది ఎర్త్ సర్ఫేస్ ఇంటూ 1 మైనస్ డి బై. అయిపోయింది కదా డెరివేషన్. దట్స్ ఆల్. సో దట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా అండి డ్యూ టు డి మీటర్స్. సో క్లియర్గా ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో అక్కడ కరెక్ట్ చేశారు, మీకు నోట్ చేసుకోండి. సో వైల్ డూయింగ్ మ్యాథమెటికల్ యూ టు వెరీ కేర్ఫుల్. ఓకేనా? చదివేస్తున్నాను. రైట్. నౌ డ్యూ టు డెప్త్ కూడా ఏం జరిగింది మళ్ళీ చూడండి. మనకి మళ్ళీ రేడియస్ వాల్యూ ఎంత? రేడియస్ వాల్యూ 6400 కిలోమీటర్స్. సో వెరీ హ్యూజ్ వాల్యూ. ఓకేనా? సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు డి మీటర్స్ జీ ఎర్త్ సర్ఫేస్ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. చూడండి, అంటే జీ వాల్యూ మైనస్ సంథింగ్ అంటే డి మీటర్స్ అంటే జీ వాల్యూ అగైన్ డిక్రీజింగ్. యాల్టిట్యూడ్లో కూడా డిక్రీజింగ్ జీ వాల్యూ యాజ్ యూ గో హై. డెప్త్ కూడా వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ జీ వాల్యూ తగ్గిపోతుంది. సో రెండు పారామీటర్స్ అయిపోయి మనకి జీ వాల్యూ డిక్రీజెస్ డ్యూ టు హైట్ అండ్ డెప్త్. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఇంకో కండిషన్ చూడండి. ఇఫ్ సపోజ్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్, సపోజ్ మీరు తవ్వుకుంటూ భూమి సెంటర్ వరకు వెళ్ళిపోయారు ఆర్ వరకు, అప్పుడు ఏమవుతుంది వాల్యూ, న్యూ వాల్యూ అట్ డి మీటర్స్, దెన్ ఎర్త్ సర్ఫేస్లో 1 మైనస్ ఆర్ బై ఆర్ అయిపోతుంది అంటే 1. సో వాట్ ఈస్ ద జీ డాష్? 0. అంటే అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఆల్మోస్ట్ సెంటర్ వరకు వెళ్ళిపోయారు. డి ఈజ్ ఈక్వల్ టు ఆర్, దెన్ నో గ్రావిటేషనల్, 0 గ్రావిటేషన్. గ్రావిటేషన్ లేకపోతే ఏముంది, మనిషి అలా తేలిపి ఉంటాడు అంతే. గ్రావిటీ ఉండబట్టే కదా మనం నిల్చున్నాం. లేదా తక్కువ ఉంటే విల్ బి ఫ్లోటింగ్ లైక్ దిస్. వెన్ జీ ఈజ్ నథింగ్, దెన్ ద బాడీ వాట్ ఎవర్ బాడీ ఈస్ దర్, ఇట్ విల్ బి ఇన్ ద ఎయిర్. నో గ్రావిటీ. గ్రావిటీ ఉంటే కిందకు వస్తుంది. సో దట్ ఈస్ ద కండిషన్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అర్థమైందా? రైట్. సో ఇదండి. సారీ అండి, అక్కడ మీకు చిన్న డెరివేషన్లో కొంచెం ఇదైంది, బట్ స్టిల్ అగైన్ ఇవి అడ్జస్టెడ్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పారామీటర్, థర్డ్ వన్. మీకు ఈవెన్ దో చూడండి డెరివేషన్స్ లేకపోయినా మీకోసం నేను చేస్తున్నాను, ఎందుకంటే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందండి. మీ టెక్స్ట్ బుక్లో కొత్త సిలబస్ ప్రకారంగా దెర్ ఈజ్ నో డెరివేషన్ ప్లీజ్, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్. ఓకేనా? నెక్స్ట్ మాత్రం మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తానండి. నెక్స్ట్ వన్ డెప్త్ అయిపోయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ లాటిట్యూడ్ అండ్ మినరల్ డిపాజిట్స్. ఓకేనా? అసలు తీసేసాడు, బట్ ఒకసారి ఫార్ములా ఇచ్చేస్తాను మీకు. ఓకేనా? చూడండి, లాటిట్యూడ్ అంటే కొన్ని పుస్తకాల్లో 5, కొన్నిట్లో లాంబ్డా, కొన్నిట్లో థీటా. అంటే ఏం లేదండి, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ఫాస్ట్లీ. ఇది మీ టెక్స్ట్ బుక్ సిలబస్లో లేదు, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేటర్ అండి. నార్త్, సౌత్ అడిగేస్తున్నానండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకేనా? ఇప్పుడు ఇది వెస్ట్. లాటిట్యూడ్ అంటే ఏంటి? ఇదిగోండి, ఇక్కడ పాయింట్ పి హ్యావింగ్ మాస్ ఎం. ఇక్కడ ఒక బాడీ ఉంది, పార్టికల్ మేకింగ్ ఏదైనా అనుకో, థీటా కానీ లాంబ్డా కానీ 5. ఐదర్ యూ కెన్ కాల్ థీటా ఆర్ లాంబ్డా ఆర్ 5, ఎనీథింగ్, ఇట్ ఈస్ లాటిట్యూడ్. సో బాడీ ఇక్కడ ఉన్నప్పుడు ఏముంది, రేడియస్ ఇది కదా, దిస్ ఈస్ న్యూ రేడియస్. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ద ఒరిజినల్ రేడియస్, క్యాపిటల్ ఆర్. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ వన్? ఇది థీటా అయినప్పుడు ఇది కూడా థీటా కదా. సో వాట్ ఈస్ న్యూ రేడియస్?
ఆర్ కాస్ థీటా. ఓకే, రేడియస్ తగ్గిపోతుంది కదా. సో వాట్ ఈస్ రేడియస్ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఆర్ కాస్ థీటా. ఇక్కడ రేడియస్. సో అప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ ఉన్నది? ఇట్ విల్ బి రొటేటింగ్ ఇన్ లైక్ దిస్ ఒమేగా, లైక్ దిస్ ఒమేగా. సో ద పార్టికల్ హియర్ ఇట్ విల్ బి రొటేటింగ్ లైక్ దిస్. రొటేట్ చేసి దీని మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇటువైపు పుల్ చేస్తుంది. ఇలా ఎంత ఉంటుంది ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్సు? ఇక్కడ రేడియస్ ఆర్ కాబట్టి mv స్క్వేర్ బై ఆర్, దట్ ఈస్ నథింగ్ బట్ mr ఒమేగా స్క్వేర్. బికాస్ ఇక్కడ రేడియస్ ఆర్ కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది సెంట్రిఫ్యూగల్ ఫోర్సు? mv స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్. ఇక్కడ ఆర్ కాబట్టి దేర్ఫోర్ mr ఒమేగా స్క్వేర్. అదవుతుంది మీకు. బట్ దిస్ ఒమేగా ఈజ్ వెరీ లెస్ బికాస్ ఒమేగా అంటే 2π/t కదా. వాట్ ఈస్ ఒమేగా? ఒమేగా అంటే 2π/t టైం పీరియడ్. దట్ ఈస్ ఈక్వల్ 2π/t 24 hours, 1 hour 60 minutes, 1 minute 60 seconds. చూడండి, చెక్ చేసుకోండి. సమ్ 86,400 ఎంత రావచ్చు కింద, రఫ్ క్యాలిక్యులేషన్ అండి. సో 2π అంటే 2 into 3.14. సో ఈ వాల్యూ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్ ఒమేగా. అందువల్ల దిస్ వాట్ ఎవర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. అందుకే మనం పడిపోవట్లేదు. ఎర్త్ మీద ఎర్త్ తిరుగుతున్నప్పుడు కూడా వీఆర్ స్టిల్ స్టేబుల్. వీఆర్ నాట్ ఫాలింగ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ బికాస్ దిస్ ఒమేగా ఈజ్ వెరీ లెస్. This angular velocity is equal to very, very less. That is why we won't fall that side, centrifugal force. Okay, na? And this person's weight is pulled towards the center, original weight. Therefore, the resultant of these two forces will be not this side. This will be slightly here. This is new anamata. Adavutna? And if you extend this line, this is theta kabatti, idi kuda theta avutundi. Corresponding angles. This angle theta. If you extend this line, okay, అర్థమవుతుందా? నౌ జాగ్రత్త చూడండి, ఇది theta కదా. అప్పుడు ఇదొక వెక్టారు, ఇదొక ఒరిజినల్ వెక్టార్. ఇది ఒరిజినల్ వెయిట్, ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఈ యాంగిల్ theta అనుకోండి. ఇది theta కాబట్టి, సారీ, ఇది theta కాబట్టి ఈ మొత్తం 180 కదా. చూడండి, ఇది మొత్తం 180 మ్యాథ్స్లో. ఈ మొత్తం 180 theta అన్నప్పుడు ఇది ఎంత అవుతుంది? 180 మైనస్ theta. మీకు బయట చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ పార్టికల్ P ఉంది. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వెరీ లెస్, mr ఒమేగా స్క్వేర్. ఇది వెయిట్ W, దట్ ఈజ్ ఈక్వల్ టు mg. ఓకేనా? ఇది ఎక్స్టెండ్ చేశాను లైన్. నేను ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ యాంగిల్ ఒకటే కాబట్టి దిస్ థీటా అనుకున్నాను. ఇది థీటా అన్నప్పుడు ఇది మొత్తం ఎంత యాక్చువల్ కాదు మ్యాథ్స్లో 180 కదా. దిస్ ఈజ్ 180. సో అప్పుడు ఈ ఫోర్స్ మధ్య ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ థీటా. అది అర్థం అనమాట. సో ఈ రిజల్ట్ అంటే మనకి వెక్టార్స్. ఇది ఎలా వస్తుంది? W డాష్ బై యూజింగ్ పారలగ్రామ్ లా √/W1 స్క్వేర్. ఇది హోల్ స్క్వేర్ చేసి మన కాస్ యాంగిల్, కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా, సెకండ్ క్వాడ్రంట్. మీకు అర్థమవుతుంది. ఇది ఇదిగోండి, పారలగ్రామ్ లా mg స్క్వేర్ ప్లస్ mr ఒమేగా స్క్వేర్ ప్లస్ 2 m1 m2 అంటే mr ఒమేగా స్క్వేర్. ఈ రెండు ఫోర్సెస్ కదా. 2m1 అంటే mg ఇంటూ mr స్క్వేర్ ఇంటూ కాస్ యాంగిల్ ఎంత ఉంది? 180 మైనస్ థీటా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఇస్ నెగిటివ్. సో ఇది ఇక్కడికి వచ్చేస్తుంది మైనస్. సో దీన్ని మీరు సాల్వ్ చేసిన తర్వాత మీకు ఫైనల్, మీకు ఎందుకంటే డెరివేషన్ లేదండి, బట్ స్టిల్ ఐమ్ గివింగ్. అండ్ ఒమేగాని ఒమిట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ ఒమేగా పవర్ 4 వస్తుంది. ఒమేగా ఇస్ వెరీ లెస్. చూడండి, ఇక్కడ ఏమవుతుంది? mr ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ పవర్ 4 బికాజ్ ఒమేగా ఈజ్ వెరీ మచ్ లెస్ వాల్యూ. ఇట్ ఈస్ ఒమిటెడ్. ఇది సాల్వ్ చేస్తే మీకు ఫైనల్గా g డాష్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 1 మైనస్ r ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై g అండి. ఇది వాల్యూ. మీకు డెరివేషన్ లేదు, టెక్స్ట్ బుక్లో తీసాడు, అయినప్పటికీ ఐఎమ్ డెరైవింగ్ మ్యాథమెటికల్ బై యూజింగ్ పారలగ్రామ్ అండ్ అదర్ థింగ్స్. ఇది ఈ విధంగా. ఇది కూడా మీరు సాల్వ్ చేసుకుని కామన్ తీసుకుంటే అవన్నీ కట్ అయిపోతాయి. మళ్ళీ మీకు లెబోరియస్ అయిపోతుందని అక్కడ ఆపాను మీకు. ఇక్కడ ఒమేగా కూడా కట్ చేసింది బికాజ్ ఒమేగా ఇస్ వెరీ లెస్. చెప్పాను కదా మీకు ఫ్రమ్ ద ఫార్ములా, యాజ్ ద డినామినేటర్ ఇస్ వెరీ హై ద వాల్యూ బికమ్స్ లెస్. Therefore, centrifugal force is unaffected on the body. So, find this equation. G dash is equal to G into 1 minus R omega square cos square theta by G. Leda, you can also write G in local తీసుకెళ్ళిపోయండి. G
ఇక్కడ పట్టుకెళ్ళి అది క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఈ థీటాను రాయొచ్చు, లాంబ్డా అని రాయొచ్చు, 5. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ లాటిట్యూడ్. అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేటర్, సో కాస్ 0 1, అప్పుడు ఈ ఫార్ములా ఏమైంది? g డాష్ ఈజ్ ఈక్వల్ టు g మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్. అదవుతుందా? సో ఈక్వేటర్ దగ్గరకు వచ్చినప్పుడు g మైనస్ సంథింగ్ 9.8 మైనస్ సంథింగ్ లెస్, ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, పోల్స్ దగ్గరకు వచ్చాడు, నార్త్ పోల్ సౌత్ పోల్, 90 degrees యాంగిల్, కాస్ 90 0, ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. సో g డాష్ ఈజ్ ఈక్వల్ టు g అంటే 9 పాయింట్, అంటే అట్ ద పోల్స్ ద వాల్యూ ఇస్ మ్యాక్సిమం, అట్ ఈక్వేటర్ ద వాల్యూ ఇస్ మినిమం. ఇలా డిసైడ్ చేయాలి. అదవుతుందా? ఇదండి. సో దిస్ ఈజ్ హౌ డ్యూ టు లాటిట్యూడ్ అండి. అక్కడే పోల్స్ అండ్ ఈక్వేటర్ కూడా చెప్పేశాను ఫైనల్గాని. ఓకే, పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది బికాజ్ ఎందుకు? కాస్ 90 0 కాబట్టి ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి g డాష్ ఈజ్ ఈక్వల్ టు g అవుతుంది. అదవుతుందా? కాస్ 90 0 కాబట్టి g డాష్ ఈజ్ ఈక్వల్ టు g. సో వాల్యూ ఈజ్ మ్యాక్సిమం, g ఈజ్ మ్యాక్సిమం at poles but minimum at equator because theta is equal to 0, cos 0 1. So ఈ వాల్యూ అంత 1 అయిపోయింది, g మైనస్ సంథింగ్ 9.8 మైనస్ సంథింగ్, సో మినిమం అవుతుంది. సో డ్యూ టు దట్ అదండి. ఓకేనా? ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్ డ్యూ టు లాటిట్యూడ్. సో మినరల్ డిపాజిట్స్ కూడా మీకు చెప్పాను కదా ఇంకో ఫ్యాక్టర్. మినరల్ డిపాజిట్స్ ఏంటంటే ఒక్కోసారి అక్కడ ఏమైనా మినరల్స్ ఉన్నాయనుకోండి ఆ ప్రాంతంలో, then suppose if you take some instruments, gravity instruments, then the value is shown very less or sometimes it is high. అది మినరల్ డిపాజిట్. లాస్ట్ వన్ అదవుతుందా? లాస్ట్ పాయింట్ మీకు చెప్పాను కదా, మినరల్ డిపాజిట్స్. మినరల్ డిపాజిట్స్ ఏమైనా మినరల్స్ ఉన్నాయనుకోండి పర్టికులర్ ప్లేస్లో, ఇఫ్ యూ టేక్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్, బాలిడెన్ గ్రావిటీ మీటర్ అని వీ హ్యావ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, బాలిడెన్ గ్రావిటీ మీటర్, అలాగే ఎట్వాస్ గ్రావిటీ మీటర్, అలాగే ఎట్వాస్ గ్రావిటీ మీటర్. ఈ పరికరాలు ఇన్స్ట్రుమెంట్స్ ఆ ప్లేస్లో పెట్టినప్పుడు సమ్ టైమ్స్ ఇట్ మే బి షోయింగ్ 9.9, 9 ఇంకా ఎక్కువ చూపించలేదు 9.5. సో లైక్ దట్ ద వాల్యూ విల్ బి చెక్డ్ బై యూజింగ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్? మినరల్ డిపాజిట్స్. ఓకేనా? అదేంటి పరిస్థితి. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ అండి వాల్యూ ఎఫెక్టింగ్ జీ వాల్యూ. ఓకేనా? అందరికి అర్థమైంది కదా? నౌ లెట్ us go to the next item, potential energy, kinetic energy and etc. అండి. ఆల్మోస్ట్ we're coming to end అండి. I'm rubbing right. Now to continue this chapter, okay, సో ప్రాబ్లమ్స్ కూడా మీకు పార్ట్ 1లో చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ అండ్ ఎఫెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ జీ. Now let us see what is potential energy, kinetic energy, okay, etc. So gravitational potential, GPE, gravitational potential energy. ఆల్రెడీ ఇంత ముందు మనం డిస్కస్ చేసాం పొటెన్షియల్ MGH అని, వేరే విధంగా కూడా రాసాం dV/dx మైనస్ అని. ఓకేనా? బట్ ఇక్కడ దీన్ని మనం ఎక్కువగా వాడతాం ఏంటంటే చూడండి, జనరల్గా గ్రావిటేషన్ పొటెన్షియల్ ఇస్ గివెన్ బై మైనస్ gm/r. ఓకే, సపోజ్ ఇఫ్ టూ బాడీస్ ఆర్ దేర్, then it is taken as minus gm/r. This is called as gravitational potential energy between two bodies. One is mass of the earth, another is any other body which is on the earth surface. But in general gravitational potential ante enti, potential energy ante, and I mean gravitational potential minus gm/r. This g is gravitational constant, m is mass of the earth. మీకు డౌట్ రావు సార్ ఇక్కడ మైనస్ ఎందుకు, ఈ మైనస్ కాదు, చెప్పాను కదా మీకు స్టార్టింగ్ కూడా చెప్పాను, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఇట్ విల్ బి నెగిటివ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఐదర్ యూ కెన్ కన్సిడర్ బౌండెడ్ సిస్టమ్ లేదా గ్రావిటేషనల్ పుల్. ఐదర్ బౌండెడ్ సిస్టమ్ లేదా బౌండెడ్ సిస్టమ్ అంటే చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్లానెట్స్ వగేరా అంతా, ఐదర్ బౌండెడ్ సిస్టమ్ లేదా బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ పుల్ దిస్ నెగిటివ్ సైన్ ఈస్ టేకెన్. ఓకే, సో దీస్ ఆర్ ద టూ ఫార్ములాస్ విల్ బి యూజింగ్ gravitational potential energy and potential, gravitational potential energy, please. Okay, clear?
క్లియర్? చెప్పవచ్చా? గ్రావిటేషనల్ పొటెన్షియల్ రాయాలా? గ్రావిటేషనల్ పొటెన్షియల్, గ్రావిటేషన్ మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో వస్తుంది ఎలక్ట్రోస్టాటిక్స్లో, దట్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్లోని. అక్కడ వర్క్ డన్ ఇన్ మూవింగ్ అండ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ద రిక్వైర్డ్ పాయింట్ అగైన్స్ ద ఫీల్డ్ పొటెన్షియల్. ఓకేనా? పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా అక్కడ చెప్పుకున్నాం. విఏ మైనస్ విబి 2 పాయింట్స్ తీసుకొని డిస్కస్ చేసాం లేదు. ఇక్కడ ఏబి సెకండ్ ఇయర్లో వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇక్కడ విఏ, ఇక్కడ విబి ఇలా వెళ్తున్నాం మనం. ఓకేనా? సో సపోజ్ ఇలా వెళ్తున్నప్పుడు విబి మైనస్ విఏ is equal to W by Q అంటున్నాం. W is equal to VQ. Work done in moving external agent from this to this. That is called as VB minus VA. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం ఏదైనా స్లోగా తీసుకొచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇఫ్ యు ఆర్ బ్రింగింగ్ ఎనీ చార్జ్ వెరీ స్లోలీ, నాట్ ఫాస్ట్లీ, దెన్ యూ రిటర్న్ యాజ్ VB minus V is equal to W by Q లేదా W is equal to VQ. ఓకేనా? లేదా W is equal to delta V into Q. డెల్టా V అంటే ఏంటి? చేంజ్ ఇన్ పొటెన్షియల్, డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్. అదవుతుంది మీకు. సో లైక్ దిస్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ అంటే ఇప్పుడు చెప్పాను మైనస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రావిటేషనల్ మైనస్ GM/R, పొటెన్షియల్ ఎనర్జీ అంటే మైనస్ GM/R. R ఇస్ ద రేడియస్. అర్థమైంది? ఇది మీరు ఎలాగైనా కట్టచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి 2 పాయింట్స్ ఉన్నాయి. ఏకి బీకి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. సో ఏం చేస్తాం అలా వెళ్ళినప్పుడు VB మైనస్ VA కావాలంటే చూడండి ఛార్జ్ మూవ్ చేస్తున్నాం. అలాగే VA మైనస్ అంటే ఇక్కడి నుంచి మూవ్ చేస్తున్నాం ఛార్జ్ని. ఇఫ్ యూఆర్ మూవింగ్ ఎ ఛార్జ్ ఫ్రమ్ A టు B, ఓకేనా? ఇక్కడ ఏంటి? B టు A, VB మైనస్ VA. ఇవ్వండి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ మూవింగ్ ఫ్రమ్ B టు A. వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ స్టాటిక్స్లో అయితే మూవింగ్ ఫ్రమ్ B టు A స్లోలీ, దట్ ఈస్ VB మైనస్ A. అలాగే A టు B అనుకోండి, అప్పుడు VA మైనస్ BB. వర్క్ డన్ ఇన్ మూవింగ్ A టు B అక్కడ, ఓకేనా? చార్జ్ VA మైనస్ BB. వర్క్ డన్ ఇన్ మూవింగ్ A టు B, VA మైనస్ B. వర్క్ డన్ ఇన్ మూవింగ్ B టు A, VB మైనస్ VA. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్ చెప్తానండి. జస్ట్ మాట వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ దగ్గర మళ్ళీ ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సెకండ్ ఇయర్ టాపిక్స్ వచ్చినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. VA మైనస్ VB. మనం ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం. కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, ఎనర్జీ ఆఫ్ శాటిలైట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఓకే అండి. Now we'll try to solve, if time is there, I'll solve one problem, or otherwise I'll give work for you. Okay na? So this is gravitational potential, this is gravitational potential energy. This is gravitational potential energy. This is gravitational potential. మరి ఈ ఫార్ములాస్ ఉపయోగించి చెప్పిన నెగిటివ్ సైన్ ఇస్ డ్యూ టు బౌండెడ్ సిస్టమ్ గ్రావిటేషనల్ పుల్. నౌ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అందరూ తెలుసు కదా, ½ mv². Now for example, if you look at the satellites, తెలుసు కదా మనందరికీ ఇది సన్. ఇది ఈ చుట్టూరు చూడండి సన్ అన్నాను, సారీ వెరీ మచ్. సో సపోజ్ దిస్ ఇస్ ఎర్త్ అండి, ప్లానెట్. సో ఎర్త్ చుట్టూరు ఏముంది? ఇవి ప్లానెట్స్. అంటే ఎర్త్ ఈజ్ రొటేటింగ్ ఎలిప్టికల్లీ అరౌండ్ ద సన్. ఎర్త్ చుట్టూరు మనకి ప్లానెట్స్ తిరుగుతున్నాయి. సపోజ్ ఇప్పుడు ఈ ప్లానెట్ యొక్క వెలాసిటీ చూడండి V0, దాన్ని ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. ఆర్బిటాల్ V0 is called as orbital velocity. Orbital velocity ఏంటి? The velocity which is given to the satellite to revolve continuously without falling on the earth surface. మీకు అర్థమవుతుందా? Orbital velocity ఏంటి? It is revolving continuously, kept some above the earth surface at some height h. ఇది ఎర్త్ సర్ఫేస్ మీద కొంత హైట్ మీద పెట్టి కంటిన్యూస్గా రివాల్వ్ అవుతుంది. అదవుతుందా? అండ్ ద ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ హెల్పింగ్, సెంట్రిపిటల్ ఫోర్స్ mv² by r.
V అంటే ఇక్కడ V naught. That is helping the satellite without falling inside. Okay na? And what is the force of attraction between these two? Force of attraction between the satellite and earth is given by capital G m by r square. R square ఎంత అవుతుంది ఇక్కడ? R plus radius of the earth plus h of the satellite. అంటే this is the force of attraction between the satellite and this thing. So equation 1. And what is other force? Centripetal force. Centripetal force. అదేంటి mv naught square by r. Both are forces గా ఈక్వల్ చేయండి. m by is equal to by r. r అంటే ఇక్కడ ఎంత? Radius of the earth plus height. So r plus h ఇక్కడ. సో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, m క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ ఏం మిగిలింది? v0 is equal to root over gm by r plus h. This is the original formula అండి orbital velocity కి. కానీ when the height is very less, this is omitted. When h is very much less than radius, then height is taken out. అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది? Orbital velocity is taken as in general gm by r. Okay, and r value మీకు తెలుసు కదా 6400 kilometers. Mass of the earth కూడా తెలుసు మీకు. What is the mass of the earth? 5.97 into 10 power 24 kgs or 6.0 into 10 power 24 kgs. R value కూడా తెలుసు కదా. R is 6400 kilometers or 6400 into 10 cube meters. Okay, అంతేకాకుండా మనకి వాట్ ఈజ్ g వాల్యూ ఆన్ ఎర్త్ సర్ఫేస్? gm by r square లేదా gr square is equal to gm. When you substitute here, what happens? V naught gm place if you substitute gr square by r gets cancelled. అప్పుడు రూట్ gr వస్తుంది. అక్కడ మీరు r వాల్యూ g వాల్యూ 9 పాయింట్ పెడితే మీకు నియర్లీ 7.9 kilometers per second వస్తుంది. దీనికి డబుల్ 11.2 escape velocity అవుతుందా? సో దట్ ఈస్ ద ఆర్బిటల్ వెలాసిటీ, నియర్లీ 7.9. అంత వెలాసిటీ ఇవ్వాలి హారిజాంటల్ టు రొటేట్ కంటిన్యూస్లీ వితౌట్ ఫాలోయింగ్. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ వెలాసిటీ. అదవుతుందా? రైట్. అండ్ దిస్ ఈజ్ జనరల్ ఫార్ములా, రూట్ ఓవర్ gm by r. దట్ ఈస్ జనరల్. ఎందుకంటే వెన్ హైట్ ఈస్ వెరీ లెస్, h ఈస్ omitted and root. ఇది ఎక్కువగా వాడండి ఫార్ములా, ఇది వాడకండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద వాల్యూ. దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా యూ కెన్ యూస్ ఫర్ ద all things. 7.9 and nearly 7.9, I think 7.9 only. Okay na? Right. Cheripeyocha? So these are the things of satellites, orbital velocity. Syllabus lo koncham meeku change chesarandi, andukosam meeku correct ga ledhu pattern. Otherwise enta mundu path syllabus lo aithe derivations ani unnai, meeku edi derivations kuda ivvaledu, but still I am trying to tell you for understanding better manner. అదవుతుందా మీకు? మీకు డెరివేషన్స్ మ్యాక్సిమం తీస్తాడు అన్ని, బట్ స్టిల్ ఐమ్ డెరైవింగ్ ఫర్ యూ. ఓకేనా? సో ఇంకా మీకు మిగిలింది ఎస్కేప్ వెలాసిటీ ఉంది, అది కూడా చెప్పేస్తానండి. ఓకేనా? ఎస్కేప్ వెలాసిటీ కూడా చెప్పేస్తాను మీకు. సో ఇది ఆర్బిటల్ వెలాసిటీ 7.9 kilometers per second. నౌ ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇందాక చెప్పాను కదా, వాడదాం. కేఈ ఆఫ్ ద శాటిలైట్ ½ mv. v అంటే ఎంత? v naught square. సో ఎంత? రూట్ ఓవర్ gm by r whole square. చెప్పాను కదా, ఆల్వేస్ యూజ్ దిస్ ఫార్ములా, నాట్ దిస్. దిస్ ఇస్ వాల్యూ. వెన్ యూ పుట్ ద వాల్యూ 9.8 రేడియస్ వాల్యూ, యూ విల్ గెట్ సమ్ 7.9. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ వన్. స్క్వేర్ ఇది కట్ అయిపోతే మనకి ఏం మిగిలింది? ½ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m by r. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఇది కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఆఫ్ ద శాటిలైట్స్ rotating revolving around the earth surface. G, gravity constant, mass of the earth, mass of the satellite, r is the radius. Okay? Clear? Right. So please copy it. Right. Okay? Have you copied? Right. చూడండి. సో ఇది మనకి కైనెటిక్ ఎనర్జీ. ఇది ఎప్పుడు వాడాలి మీరు ఈక్వేషన్?
ఇది ఓన్లీ ఫర్ క్యాల్కులేషన్ పర్పస్ మనం వాడండి. చూడండి ఎలాగా రూట్ పెట్టేసి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అలాగే ఆర్ రేడియస్ వాల్యూ 6400 కిలోమీటర్స్ ఇంటూ 10⁻³ మీటర్స్. ఓకేనా? దీని స్క్వేర్ యూనిట్ నుంచి బయటకు మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్ కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మీటర్, అలాగే సెకండ్ స్క్వేర్ని బై సెకండ్స్. ఇది సాల్వ్ చేస్తే మీకు ఇది వచ్చింది. ఇది ఎక్కువగా వాడకండి. డోంట్ యూజ్ దిస్ ఫార్ములా, ఆల్వేస్ యూజ్ దిస్ ఫార్మ్. √gm/r ఇస్ ద ఎగ్జాక్ట్ వెలాసిటీ ఆఫ్ ద శాటిలైట్. సో ఇది ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే -gm/r బిట్వీన్ మాస్ అండ్ ఎర్త్. పొటెన్షియల్ మీన్స్ -gm/r. నేను చెప్పాను కదా. సో పొటెన్షియల్ వేరు, పొటెన్షియల్ ఎనర్జీ వేరు. ఓకేనా? దిస్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్ మైనస్ బికాస్ ఆఫ్ ద బౌండెడ్ సిస్టమ్ అండ్ గ్రావిటేషనల్ పుల్ -gmm/r. ఇది కైనెటిక్ ఎనర్జీ. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు దీన్ని వాడుకొని మనం వీ కెన్ క్యాలిక్యులేట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్స్. కట్టొచ్చా? చూడండి, హౌ టు క్యాలిక్యులేట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్స్. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. గుర్తుపెట్టండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అండి? -gmm/r ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ½ సో ఎల్సిఎం కట్టండి. ఇక్కడ ఎల్సిఎం ఎంత? 2r. ఇది 2 టైమ్స్ -2gmm ప్లస్ gmm g క్యాపిటల్ M స్మాల్ m. సో -2 ప్లస్ gm అంటే ఒక -gm -g క్యాపిటల్ M బై 2r. చూడండి ఏమొచ్చిందో. టోటల్ ఎనర్జీ కూడా మళ్ళీ నెగిటివ్ వాల్యూ వచ్చింది మనకి. సో టోటల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ సమానంగా ఉంటుంది విత్ నెగిటివ్ సైన్. ఒకటి నెగిటివ్, అది పాజిటివ్. అర్థమవుతుందా? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్. చూడండి ఒకసారి 1/2 gmm. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ నెగిటివ్ సైన్. అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ ఈజ్ ఈక్వల్ టు KE. దట్ ఈస్ మైనస్ ఆఫ్ KE of the satellite. Are you following the points here? Total energy of the satellite is equal to minus of kinetic energy. Kinetic energy ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, పొటెన్షియల్ నెగిటివ్ ఉంటుంది బికాస్ ఆఫ్ v². సో మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? 1/2 gmm/r కాబట్టి మైనస్ ఆఫ్ దిస్ థింగ్ అంటే అప్పుడు -gmm/2r. చూడండి, -gmm/2r. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అండి. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ కూడా లింక్ పెడతాను. చూడండి, మీకు చెప్పి వచ్చింది. చూడండి, రిగార్డింగ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ కూడా మీకు రిలేషన్ ఇస్తాను. చూడండి, ఇది రాస్తారు కదా. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ ఉంటుంది. చూడండి, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ పాజిటివ్ కదా, సో టోటల్ ఎనర్జీ నెగిటివ్. ఇప్పుడు పొటెన్షియల్కి కైనెటిక్ లింక్ పెడదాం. కైనెటిక్ ఏంటి? వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? ½ into capital G capital M small m/r. Equation 1. Potential energy ఏంటి? మైనస్ దిస్ థింగ్. సో P is equal to ఏంటి? ఒకసారి చూడండి, gmm/r మైనస్ gmm/r. ఈ వాల్యూ ఒక్కసారి చూడండి. ఇది ఎవరిది? gmm/r అంటే P కదా. అంటే నేనేం చేయొచ్చు కైనెటిక్ ఎనర్జీలో? సియర్ ఐ కెన్ రైట్ దిస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో ఈ ప్లేస్లో కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో KE ఈజ్ ఈక్వల్ టు ½ into చూడండి gmm/r ప్లేస్లో నేను పొటెన్షియల్ ఎనర్జీ రాయొచ్చా లేదా? ½ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. KE ఈజ్ ఈక్వల్ టు చూడండి ఒక రిలేషన్ ఫామ్ అయింది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ ఈజ్ ఈక్వల్ టు ½ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీలో సగము. అర్థమైందా? బట్ మైనస్ పెట్టాలి, లేకపోతే తప్పు అవుతుంది. మైనస్ ఎందుకు మైనస్ పెట్టాలి? పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ నెగిటివ్, కైనెటిక్ ఎనర్జీ కెనాట్ బి నెగిటివ్. కైనెటిక్ నెగిటివ్ అయ్యే అవకాశం లేదు. అందుకోసమే KE ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ½ ఆఫ్ PE. చెక్ చేసుకోండి మీరు రాసింది కరెక్టా కాదు. చూడండి, చెక్ చేద్దాం. KE ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ½ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఏం చెప్పాను? -G క్యాపిటల్ M/r. చెక్ చేయండి. మీరు రాసింది కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G
క్యాపిటల్ M స్మాల్ m బై 2r. చెక్ చేసుకోండి కైనెటిక్ ఎనర్జీ. ఇది కూడా కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వాల్యూ Gmm బై 2r. క్లియర్? సో ఈ విధంగా మీరు రిలేషన్స్ కూడా తయారు చేయొచ్చండి రిగార్డింగ్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ చూడండి మైనస్ ఆఫ్ Ke. రెండు ఒకటే, బట్ సైన్ కన్వెన్షన్. ఇక్కడ పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ ఉంటుంది. క్లియర్? రైట్. నౌ లాస్ట్లీ ఆఫ్టర్ లెర్నింగ్ అబౌట్ ఆల్ దీస్ శాటిలైట్స్, ఎస్కేప్ వెలాసిటీ అండి. దట్ ఈస్ ద లాస్ట్ వన్ ఐ థింక్. ఎస్కేప్ వెలాసిటీ ఇన్ గ్రావిటేషన్. క్లియర్? అర్థమైంది కదా మీకు డేటా అంతాని? ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి అర్థమైతేనే మీరు ముందుకు వెళ్ళగలరు, ప్రాబ్లమ్ చేయగలరు. ఓకే, నౌ let us see the last one, escape velocity అండి. with this all the topics things and over. escape velocity ఆల్మోస్ట్ అయిపోతుందండి అంతాని. చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎనర్జీ కూడా చెప్పేసాను మీకు. లాస్ట్ వన్ ఎస్కేప్ వెలాసిటీ. ఆర్పిటల్ కూడా అయిపోయింది కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ చాలా ఈజీ. escape velocity v. ఆల్రెడీ ఆర్పిటల్ వెలాసిటీ కట్టాం కదా మనం. ఎంత? 7.9 కిలోమీటర్. చూడండి ఆల్రెడీ ఆర్పిటల్ వెలాసిటీ ఎంత? 7.9 కిలోమీటర్ పర్ సెకండ్. సో అంత వెలాసిటీ ఆర్పిటల్ వెలాసిటీ ఇస్తేనే అది రొటేట్ అవ్వదు వితౌట్ ఫాలింగ్. మరి ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఎర్త్ సర్ఫేస్, దిస్ ఇస్ ద రేడియస్, and what is the force on the earth surface? Attraction between the two bodies, that is G, mass of the earth, mass of the whatever thing satellite kept on the earth surface, by r square. This is force of attraction on the earth surface, Gmm by r square, between the body, whatever body on the earth surface. But ikkadi nunchi మనం ఏం చేస్తున్నాం దానికి? we are sending to infinity, అనంత లోకాన్ని పంపిస్తున్నాం. somewhere to the infinity. That body are sending to escape అవుతుంది. అంటే escaping means what? The velocity given to that whatever satellite or whatever the object. Okay, it is going against the gravity and will not come back again. ఆ వస్తువు గ్రావిటీ నుంచి తప్పించుకొని అనంత లోకానికి, అంటే it is going to infinity. Such a velocity is called escape velocity. The velocity given to that body in such a fashion that it escapes from the gravitational pull. That is escape velocity. ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోండి. మనం వీ కెన్ యూజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ గెట్ ద ఈక్వేషన్ అండి. శక్తి యొక్క నిత్యత్వ నియమం ఉపయోగించవచ్చు. అంటే చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ బిఫోర్, టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్టర్. చూడండి, టోటల్ మెకానికల్ ఎనర్జీ బిఫోర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్టర్. బిఫోర్ అంటే వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత. టోటల్ మెకానికల్ బిఫోర్ అంటే ఏంటి? టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఇనిషియల్ ఏంటి? చూడండి, ఇనిషియల్ ఇక్కడ ఉంది కదా. ఇనిషియల్గా వెలాసిటీ ఉంటుందా బాడీకి? గ్రౌండ్ మీద ఉండదు. సో ఇనిషియల్గా వెలాసిటీ ఉండదు. కైనెటిక్ ఎనర్జీ 0, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎంత అది? -Gmm by r. అర్థమవుతుంది మీకు? ఎర్త్ సర్ఫేస్ మీద పొటెన్షియల్, నాట్ పొటెన్షియల్. పొటెన్షియల్ వేరు, గ్రావిటేషన్ పొటెన్షియల్. ఇది -Gm by r. పొటెన్షియల్ ఎనర్జీ మీన్స్ బిట్వీన్ టూ బాడీస్, -Gmm by r. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్. చూడండి ఎక్కడికి వెళ్ళింది? బాగా డిస్టెన్స్కి వెళ్ళిపోయింది. సో చూడండి, డిస్టెన్స్ ఫోర్స్ ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అలాగే పొటెన్షియల్ కూడా డిస్టెన్స్ పొటెన్షియల్ ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ. And as the distance is more, potential becomes 0 at the infinity. So therefore, final loni kinetic energy ఉంటుంది. kinetic energy? Kinetic energy కూడా ఉండదు. Please make a note. ఎందుకంటే ఇన్ఫినిటీకి వెళ్ళిన తర్వాత వెలాసిటీ 0 అయిపోతుంది. Therefore, ఇక్కడ Ke కూడా 0. అలాగే పొటెన్షియల్ కూడా 0. పొటెన్షియల్ ఎనర్జీ అర్థమవుతుందా? Here potential energy is 0. And Ke also 0 at the infinity. Therefore, 0 plus 0. So, therefore, ఏమైంది మనకి? ప్లీజ్ మేక్ ఎ నోట్. కైనెటిక్ ఎనర్జీ ఉండాలి, ఎందుకంటే 0 అవ్వే ఛాన్స్ లేదు. మనకి ఎస్కేప్ వెలాసిటీ అడుగుతున్నాం కదా. ఇక చూడండి ఒకసారి. రైట్,
ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెలాసిటీ ఇస్తున్నామండి. ప్లీజ్ మేక్ ఏ నోట్ హియర్. ఇక్కడ బాడీకి మనం వెలాసిటీ ఇస్తున్నాం, ఇవ్వకపోతే పైకి ఎలా వెళ్తుంది? హైయెస్ట్కి రీచ్ అయింది 0 అవుతుంది. అంటే ఇక్కడ కేఈ 0 అండ్ పిఈ 0 అవుతుంది. కానీ ఇక్కడ మీరు తప్పేసాం. ఏంటో చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఇవ్వకపోతే ఎలా వెళ్తుందండి? బాడీ ఇక్కడే పడిపోతుంది కదా. ఇట్ విల్ డ్రాప్ అగైన్, 0 అవ్వే ఛాన్స్ లేదు. సో కైనెటిక్ ఎనర్జీ ఉంది ½ mv², దాన్ని v². ప్లీజ్ సారీ ఫర్ దట్ వన్, 0 అని చెప్పాను ఫస్ట్ నేను. ఓకే, సో ప్లీజ్ దట్. ఎందుకంటే దీనికి ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఇవ్వకపోతే బాడీ వెళ్ళదు అనంతలోకానికి. బట్ అట్ ఇన్ఫినిటీ వెలాసిటీ 0, పొటెన్షియల్ 0 కాబట్టి కేఈ 0 పిఈ 0 వేసారు. ఇప్పుడు అయిపోయిందండి చూడండి, 0 + 0. ఓకే, సో -G స్మాల్ m బై ఆర్, దీని ఇటుపక్క పట్టుకొచ్చింది = -12 mv². సో ఓవర్లుక్లో అక్కడ మీకు పొరపాటు చెప్పినట్టున్నాను, ఇక్కడ 0 వేస్తాను నేను. కైనెటిక్ అనేది 0 అవ్వదండి ఇనిషియల్గా, ఎందుకంటే 0 అయితే బాడీ పైకి వెళ్తుందండి, వెళ్ళదు కదా. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ వెలాసిటీ, దట్ ఈస్ వాట్ యు ఆర్ డెరైవింగ్ ఫర్ దట్ వన్, ఎస్కేప్ వెలాసిటీ. ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర 2 సున్నాయి, చెప్పండి రీజన్. సో మైనస్ తీసేయండి, m తీసేయండి, ఇంకేమీ లేదు మనకి ఫైనల్గా 2GM/r/VE. ఈ ఫార్ములా ఈజ్ ఆల్వేస్ రైట్ అండి. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఉంది, దిస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. మరి ఏది తప్పు? ఇదిగోండి చూడండి, ఇది వాడకూడదు. వాల్యూది ఏంటి చూడండి, 2 వాట్ ఈజ్ GM, GR². ఇందాక చెప్పాను, ఓకేనా, బికాస్ G ఈజ్ ఈక్వల్ టు GM/r². సో ఇందులోంచి GM GR²/r పెడితే ఈ వాల్యూ మీరు కట్టారనుకోండి, 2G అంటే 2 × 9.8 × 6400 × 1000 పెడితే ఈ వాల్యూ ఎంత వస్తుంది తెలుసా? 11.2 km/s. అంటే చూడండి, ఇలా కన్నురప్ వేస్తే 1 సెకండ్, అలాంటిది 1 సెకండ్లో ఇంత వెలాసిటీ మనం ఇవ్వాలి బాడీకి. 11.2 km/s ఇస్తేనే దట్ బాడీ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ గ్రావిటేషనల్ పుల్, అదర్వైజ్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అనమాట. అర్థమవుతుందా? ఇది రాకెట్ ప్రిన్సిపల్లో ఇది వాడతారు. రాకెట్స్ పైకి వెళ్ళినప్పుడు అంత వెలాసిటీ ఇవ్వకపోతే మధ్యలో ఒక్కోసారి ఫెయిల్ అయిపోయి ఇట్ విల్ కమ్ బ్యాక్. సో దట్ మచ్ హ్యూజ్ వెలాసిటీ, న్యూటన్స్ థర్డ్ లా, కింద నుంచి ఫ్యూయల్ బర్న్ అవుతుంది, పైకి బాడీ లేస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు గివ్ సచ్ ఎ హ్యూజ్ వెలాసిటీ టు గో ఇన్ టు ద ఇన్ఫినిటీ. సో దిస్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ వాల్యూ. కానీ ఈ ఫార్ములా మాత్రం అన్నింటిలో పెట్టకండి. దిస్ ఈజ్ ఆల్వేస్ రైట్. √2GM/r ఈజ్ ద ఎస్కేప్ వెలాసిటీ ఒరిజినల్ ఫార్ములా. దిస్ ఈజ్ ఫర్ వాల్యూ ఫార్ములా. అలాగే ఆర్బిటాల్లో మనం కూడా చెప్పాం √/GM/, అని అక్కడ కూడా అదే వాడండి, ఆల్వేస్ రైట్. ఫార్ములా కోసం మనం వాల్యూ కోసం అది వాడాం, ఏది 7.9 రావడం కోసం. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద వాల్యూస్ అండి. ఇక్కడ ఒక్కటి మనం ఇందాక మిస్టేక్ చేసాం, అది 0 రాయమన్నాను, 0 కాదు, వెలాసిటీ ఉంటుంది. ఓన్లీ అట్ ఇన్ఫినిటీ PE + K = 0, బికాస్ at highest point velocity 0, at highest point at infinity distance కూడా 0, ఎందుకంటే more distance potential will be inversely proportional కాబట్టి it becomes to 0 అనమాట. అందుకే ఇది 0 తీసుకుందాం. ఓకే, క్లియర్? నౌ ఫైనల్ అండి, రిలేషన్ బిట్వీన్ ఎస్కేప్ అండ్ ఆర్బిటాల్. లాస్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ KE and PE. దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఆఫ్ ద టాపిక్ అండి. మీరు ప్రాబ్లమ్స్ చేయండి, అంటే మీకు పార్ట్ 1 వీడియోలో ప్రాబ్లమ్స్ చెప్పాను, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్ వన్ అండి, రిలేషన్ బిట్వీన్ KE and PE. రిలేషన్ బిట్వీన్ kinetic energy, that is escape velocity. Relation between escape velocity and orbital velocity. ఓకేనా? సో ఆల్రెడీ మీకు escape velocity అంటే వచ్చింది √2gr, that is equal to √2 into √gr, equation 1 by thirds. అలాగే v0 √gr, equation 2. ఈక్వేషన్ 1లో వాట్ ఈజ్ VE, √2 ఇంటూ √gr అంటే ఈక్వేషన్ 2 v0. సో ఇది రిలేషన్ అండి. ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √2 టైమ్స్ ఆర్బిటాల్ వెలాసిటీ. అర్థమవుతుందా?
అంటే రూట్ 2 వాల్యూ ఎంత 1.414 టైమ్స్ V0 అనమాట. ఇన్ జనరల్ ఇట్ ఈస్ టేకెన్ దిస్ వన్ యూ కెన్ యూజ్ యాజ్ బిట్స్ అండి, బిట్ క్వశ్చన్లో వస్తాయి ఓకేనా. లేదా వాట్ ఈస్ ఆర్పిఎల్ వెలాసిటీ అంటే VE బై రూట్ 2. అదేవిధంగా ఇలా కూడా రాసుకోవచ్చు, VE బై రూట్ 2 కెన్ బి ఆల్సో రిటర్న్ యాజ్ ఆర్పిఎల్ వెలాసిటీ ఓకేనా. అంటే ఎంత మన వాల్యూ కూడా వచ్చింది 11.2 కిలోమీటర్స్ అని. 11.2 బై రూట్ 2 అంటే ఎంత 1.414 అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు V0. ఇలా కూడా చేసుకోవచ్చు మీరు ఓకేనా. ఇఫ్ యూ డివైడ్ ఇట్ విల్ గెట్ ద వాల్యూ. పాయింట్ తీసేయండి. 112 బై 14, 2 7s are 256 are 7 8s are 56. ఇందాక వచ్చింది కదా మన వాల్యూ 7.9 ఇది అప్రాక్సిమేషన్. ఇవ్వండి వాల్యూ కరెక్ట్ డివైడ్ అయిపోయింది 8 ఓకేనా. సో రైట్ అండి. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్పిఎల్ వెలాసిటీ అండి. అండ్ ఇదండి మీకు గ్రావిటేషన్ పార్ట్. సో మీకు కొత్త సిలబస్లో ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ మీకు చెప్పడం జరిగిందండి. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ఆల్ ద థింగ్స్ అన్నీ మీకోసం డెరివేషన్స్ లేకపోయినా చాలా వరకు మీ డెరివేషన్స్ కూడా చేశాను ఓకేనా. సో ప్రాక్టీస్ వెల్. పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంటి, గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ఆర్పిఎల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, శాటిలైట్స్ ఓకే, శాటిలైట్స్ టోటల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ కైనెటిక్ ఎనర్జీకి లింక్డ్ ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఓకేనా. సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద 7th టాపిక్ గ్రావిటేషన్ అండి. అగైన్ విల్ బి మీటింగ్ విత్ ద 8th టాపిక్.